హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు. మరొకసారి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడా యేసునైనా మీకే వందనాలు, స్తోత్రాలైనా తండ్రి. లేఖనాల నుంచి కొన్ని వాక్య భాగాలు ధ్యానించుకోవడానికి ఈ ఉదయకాలంలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములునైనా. గొప్ప దేవుడవు తండ్రి. నన్ను బూరగా మాత్రమే వాడుకొని మాకు అవసరమైన వాక్యాలు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27 నుంచి 33 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతుండగా వినండి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. నిరీక్షణ ఆధారం కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ప్రేస్తలాడు. ఎంత ఆదరణ కలిగించే మాటలు చూడండి. కాడి అనేది అంటే అందరి జీవితాల్లో ఉండే ఒక భారం. కాడి అంటే ఏంటి అంటే కొత్త జనరేషన్కి అసలు కాడి అంటే వదిలేదు. యోక్ అంటే ఏంటి అని మా పిల్లల్ని అడిగితే తెలియదు అన్నారు. గుడ్డు యోక్ అని కొంతమంది అంటున్నారు. YOLK కాదండి, YOKE అంటే కాడి, ఎద్దుల మీద పెట్టేది. ఎద్దులు దున్నేటప్పుడు, పొలం దున్నేటప్పుడు ఇక్కడ భుజాల మీద పెడతారనమాట. 2 ఎద్దులను కలిపి కట్టేది. 2 కలిసి ఆ పని చేస్తాయి. దాన్ని కాడి అంటారు. ఇక్కడ కాడి అనేది మన జీవితంలో భారాల గురించి చెప్పబడి ఉంది. ఇక్కడ యవ్వన కాలం అని ఉంది, కానీ ఏ కాలమైనా సరే. అయితే యవ్వన కాలంలో దేవుని కాడి ఎత్తుకోవడము చాలా గొప్ప పని. అంటే దేవుడి వాక్య పరిచర్య చేయడము, దేవుని గురించి బోధించడము, దేవుని మార్గంలో నడవడము, ఇది ఒక భారమైన పనే. కానీ అది చేయడం వల్ల మేలు అంటున్నాడు. మరి మేలు ఎందుకు మేలు? భారం మోయడం ఏంటి మేలు అని అనుకోవద్దండి. భారం మోయడము మేలు అని దేవుడు చెప్తున్నాడు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అసలు ఈ కాడి అంటే ఏంటి, ఎన్ని రకాల కాడులు ఉన్నాయి అని ఆలోచిస్తే మనము యోసేపు జీవితము ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. యోసేపు యాకోబు చిన్న కుమారుడు. యాకోబుకున్న కుమారులందరిలో చిన్నోడు. అతనంటే చాలా ఇష్టం యాకోబుకు. అతడు తన అన్నలతో పాటు పెరుగుతున్నాడు. ఒకసారి అన్నలకేమో వాళ్ళ నాన్న మాకంటే అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, అతనంటే ఇష్టపడుతున్నాడు అని చెప్పి అతని మీద ద్వేషం పెంచుకున్నారు. తర్వాత అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. ఐగుప్తుకు బానిసత్వంలోకి అమ్మేశారు. ఇట్లాంటివన్నీ జరిగినాయి అతని జీవితంలో. చాలా విషయాలలో యవనస్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు అతని గురించి చెప్తారు. ఎందుకంటే మంచి యవనస్తుడు. అటువంటి వాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఎందుకు కాడి అంటే బరువు కదా, బరువుని ఎందుకు మంచిది అంటున్నారు దేవుడు అంటే ఒకసారి యోసేపు జీవితంలో చూద్దాము. యోసేపు జీవితం గురించి ఆదికాండం 37 నుంచి 50 వరకు ఉన్న వాక్య భాగంలో ఉంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని కాదు, అది కథలాగా ఉంటుంది. చక్కగా దేవుడి మార్గంలో నడుస్తున్న ఒక యవనస్తుడి గురించి రాయబడిన విషయాలు. కాబట్టి మీరు అందరు కూడా దయచేసి అది చదివి సంతోషపడమని, చదివి చాలా విషయాలు నేర్చుకోమని ప్రభు నామమున కోరుతున్నాను. ఇక్కడ యోసేపు జీవితంలో 7 రకాల కాడులు మోసాడు. వాటిని గురించి మనం ఒక ఫ్యూ మినిట్స్ ఆలోచిద్దాం. ఇక్కడ ఆయన ఫస్ట్ ఇంపార్టెంట్ తన జీవితాన్ని మలుపు తీసిన ఈ యోక్ ఏమంటే, ఈ కాడి ఏమంటే యోక్ ఆఫ్ హేట్రెడ్. సహోదరుల పగ, కక్ష, ద్వేషము, ఇటువంటి
భారము చాలా భయంకరంగా ఉంటుంది. ఇంటివారే ద్వేషించడం ఏంటి? ఇంటివారే, ఇంట్లో ఉండే వాళ్ళే మనల్ని ద్వేషిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. ఆ సమయంలో దాదాపు 16-17 సంవత్సరాల వయసు ఆ బిడ్డకు. మరి అంత చిన్న వయసులో ఆ కాడి మోసాడు. మరి ఇంకొకటి, యోక్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ పేరెంట్స్, ఫ్రమ్ ఫాదర్ అండ్ హిస్ ప్లేస్ ancestral హోమ్. యాకోబు 90 సంవత్సరాల వయసులో ఈ బిడ్డ పుట్టాడు. యోసేపు తనకిష్టమైన భార్య రాహేలుకు అతను పుట్టాడు. పుట్టినప్పుడు చాలా ప్రేమగా చూసుకున్నాడు. అంతకుముందు రాహేలుకు పిల్లలు లేరు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే భార్యకు పుట్టిన వాళ్ళు, వాళ్ళ దాసీలకు పుట్టిన వాళ్ళు అనమాట. మరి అతన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. తనకు స్పెషల్గా చూసుకుంటున్నానని ఒక రంగురంగుల అంగీ కుట్టించాడు. దానితో ఈ మిగతా బ్రదర్స్కు చాలా అసూయ పుట్టిందనమాట. అందుకనే వాళ్ళని సెపరేట్ చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ తండ్రి నుంచి దూరంగా పంపించేస్తే ఈ పీడ వదులుతుంది అన్నట్టుగా. దిస్ ఈజ్ వెళ్ళిపోవడం, దూరం అయిపోవడం. యోసేపుకు తండ్రి అవసరం ఎక్కువ ఉన్నప్పుడు అతన్ని తండ్రి దగ్గర నుంచి దూరం చేశారు. మరి మూడవది ఆలోచిస్తే, ఈ కాడి భయంకరమైన కాడి, బానిసత్వం అనే కాడి. అన్నలు ఏం చేశారు? అతన్ని అమ్మేశారు, ఒక బానిసగా అమ్మేశారు. ఆ కాలంలో బానిసలు కొనుక్కునే వాళ్ళు ఇంట్లలో పని చేసుకోవడానికి. మరి బానిసగా అమ్మేశారు. యోక్ ఆఫ్ స్లేవరీ, బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోయారు. మరి ఇంతవరకు తను ఒక రాజ్కుమార్ లాగా పెరిగాడు, యువరాజులాగా ఎంత ప్రేమగా తండ్రి ఒడిలో పెరిగాడు. అటువంటి వాడు ఒక ఐగుప్తీని ఇంట్లో బానిసగా వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమైన భారం చూడండి. 4వది చూస్తే, యోక్ ఆఫ్ పొటెన్షియల్ టెంప్టేషన్. అక్కడికి పోయితే ఒక పోతిఫర్ అనే ఆయన తన ఇంట్లో అతన్ని పెట్టుకున్నాడు. అతన్ని ఉంచుకున్నప్పుడు చిన్నపిల్లడు కదా, బాగా పనులు చేస్తున్నాడు అని అనుకున్నాడు. అయితే ఒకటి గమనించాడు, పోతిఫర్ అనే ఇంట్లో చేరాడు, అతని ఇంట్లో. ఆ పోతిఫర్ ఏం గమనించాడంటే, ఈ అబ్బాయికి దేవుడి కృప ఎక్కువగా ఉంది, ఇతడు నా ఇంటికి వచ్చినప్పటి నుంచి నా ఇల్లు కూడా అభివృద్ధి పొందింది, అంటే సంపదలు వచ్చినాయి, పంటలు బాగా పండుతున్నాయి, ఇతనిలో ఏదో స్పెషాలిటీ ఉంది. అందుకని అతన్ని ఇంటికి యజమానిగా చేశాడు, అంటే మేనేజర్ ఆఫ్ ద హౌస్, ఒక గృహ నిర్వాహకుడిగా ఏర్పాటు చేశాడు. అంటే పెద్ద పొజిషన్ అనమాట, ఇంట్లో అందరి దాసీలకు అతను మేనేజర్ అనమాట. అటువంటి పరిస్థితిలో ఆ పోతిఫర్ భార్యకు ఇతనంటే చాలా ఇష్టమైంది, అతనితో అనుభవించాలా అన్న ఆలోచన. అతన్ని శోధించడం మొదలుపెట్టింది. ఎవరు చూడట్లేదులే, రా నా దగ్గరికి అట్లా అని. ఇది ఒక్కరోజుది కాదు, దాదాపు 6-7 సంవత్సరాలు అట్లా శోధిస్తున్నా కూడా అతను భరించాడు. ఏం చెప్పుకుంటా వచ్చాడు? అమ్మా, అయ్యగారు అన్నీ మొత్తము నా మీదనే పెట్టారు భారము, మీ విషయం మాత్రమే నాకు చెప్పలేదు. ఒకవేళ నేను పాపం చేస్తే నా దేవుడి ఎదుట నేను ఎలా నిలబడను, నా దేవుడికి విరోధంగా నేను పాపం చెయ్యను అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం కదండి. యవనస్తుడు అట్లా శోధనలు అధిగమించి దేవుడికి ఇష్టమైన రీతిలో అతను జీవిస్తూ ఉన్నాడు. ఇది శోధన అనే కాడి. తర్వాతది చెడ్డ పేరు, మంచి పేరు పోగొట్టుకోవడము అనే ఒక కాడి, యోక్ ఆఫ్ డిఫెమేషన్. అంతకుముందు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇంట్లో అందరూ బాగా మెచ్చుకునే వాళ్ళు అనమాట. అటువంటి స్థాయి నుంచి ఈమె చేసింది, ఒకసారి చాలా బలవంతం చేస్తే తన కోటు అక్కడే వదిలేసి పారిపోతాడు అనమాట. అది తీసుకొని ఆ కోటు ఆధారంగా నన్ను తొందర చేయాలని ట్రై చేశాడు అని చెప్పి అతని మీదనే నేరం మోపింది అనమాట. చెడ్డ పేరు వచ్చేటట్టు చేసింది. అది చాలా భయంకరమైన విషయం. మామూలుగా యవనస్తులు మంచిగా పనిచేసే వాళ్ళ మీద అట్లాంటి నిందలు వేస్తే తప్పనిసరిగా వాళ్ళు ఎదురు తిరుగుతారు. కానీ యోసేపు అలా చేయలేదు, గమ్మునున్నాడు. 6వది చూస్తే కృతజ్ఞత, ఇంగ్రాటిట్యూడ్ అనే కాడి. ఎవరికి? పోతిఫరు ఇంత బాగా చూసుకున్నాడు కదా, అసలు ఏమైంది అని ఆ బిడ్డను అడిగాడా? అడగలా. కృతజ్ఞత లేనివాడు. భార్య చెప్పింది కదా అని చెప్పి తీసుకెళ్ళి అతన్ని చెరసాలలో పడేశాడు. మరి చివరిగా అది యోక్ ఆఫ్ ప్రిజన్, సఫరింగ్ ఇన్ ప్రిజన్. ఆ కాలంలో జైళ్ళు చాలా భయంకరంగా ఉండేవి. అటువంటి జైల్లో అతను సఫర్ అయ్యాడు. అది ఒక పెద్ద కాడి. మరి ఆ కాడి
ఆ కాడి మోసాడు, ఏం మాట్లాడలే, నోరు మూసుకున్నాడు. ఏం గుర్తొస్తుందంటే యేసుప్రభువును సిలువకు తీసుకెళ్ళినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది. వధకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరిస్తున్న బొచ్చు కత్తిరించేవాడి ఎదుట ఎలా తల వంచి నిలబడుతుందో ఆ విధంగా గమ్మనున్నాడు, ఏం మాట్లాడలే. అయితే ఈ కాడి మోయడం వల్ల అతనికి చాలా మేలు జరిగింది. ఆ మేళ్ళు కూడా చూద్దాం, ఒక 6 చూపిస్తాను మీకు. అతను ఆ భారాలన్నీ మోసినందువల్ల ఏం నష్టం కలగలే, అతనికి మంచి మేలు చేశాడు దేవుడు. అతనికి ఇంటర్నల్ క్యారెక్టర్ డెవలప్ అయింది, మంచి అతనికి ఈ శ్రమల వల్ల అతని అంతరంగ శీలము బాగా అభివృద్ధి పొందింది. హీ డెవలప్డ్ ఇంటర్నల్లీ. అదే కదా కావాల్సింది. మనం బయటికి ఎట్లా ఉన్నా కూడా మనసు చూసేవాడు దేవుడు, హృదయ అంతరంగాలు చూసే దేవుడు. ఆయన మనల్ని గుర్తించాలి, ఆయన మనల్ని గుర్తించి వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి ఆయన హృదయాల్ని చూస్తాడు. ఈ యోసేపుకు హృదయము అంతరంగము డెవలప్ అయింది, ఇంటర్నల్ క్యారెక్టర్ బాగా డెవలప్ అయిందనమాట. మరి అది మంచిదే కదా. మరి మనం శ్రమల నుంచి పోయినప్పుడే ఆ ఇంటర్నల్ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. యాక్చువల్గా ఈ కాడి ఎత్తుట మేలు అని పదే పదే చెప్తున్నారు కదా విలాపవాక్యంలో. కాడి ఎత్తడం మేలు, అవును మేలు. ఎందుకు మేలు అంటే ఇవన్నీ జరుగుతాయి. మరి బరువు ఎక్కువ ఉంది కాడి అని పక్కన పడేస్తే మనకు ఈ వృద్ధి పొందదు, మన ఇంటర్నల్ క్యారెక్టర్ వృద్ధి పొందదు. రెండోదిగా మనం చూస్తే ఇట్ ప్రొడ్యూసెస్ ఎక్స్టర్నల్ రైచియస్నెస్. అంటే లోపల హృదయ అంతరంగం బాగుపడే కొద్దీ మన క్రియలు, నీతి క్రియలు బహిరంగపరచబడతాయి. మన చుట్టూ ఉండే వాళ్ళు ఎంత మంచిగా తయారయ్యారు అని అనుకునే పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. కాబట్టి ఇంటర్నల్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ రైచియస్నెస్ అందరికీ కనపడతారు. దానివల్ల దేవుడు మహిమపరచబడతాడు. మూడవదిగా చూస్తే స్పిరిచువల్ మెచ్యూరిటీ వస్తుంది. అంటే మనం ఆత్మీయ పరిణితిలోకి ప్రవేశిస్తాం. చిన్న వయసే యోసేపు అయినా కూడా అతడు ఆత్మీయంగా మెచ్యూరిటీ వచ్చేసింది. ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే రాజుకే, ఫరోకే సలహా ఇచ్చేంత. అతను ఫిజికల్ మెచ్యూరిటీ రాకముందే స్పిరిచువల్ మెచ్యూరిటీ వచ్చింది. కళలు అర్థం చేసుకోవడము, దేవునిగా మారబోయే ఫరో అంటే వాళ్ళ ఆచారం ఏంటంటే ఐగుప్తీయులు ఫరో అంటే వాళ్ళ కింగ్ చనిపోయిన తర్వాత అతన్ని దేవుడిగా కొలుస్తారనమాట. మరి కాబోయే దేవుడికి కూడా సలహాలు ఇచ్చే అంత స్థాయికి తీసుకొచ్చాడు. ఫరోకు ఇతను జైల్లో ఉన్నప్పుడు ఒకసారి ఫరోకు కళ వస్తుంది. కళ వచ్చినప్పుడు కళ మర్చిపోయినా కానీ కళ చెప్పాలి, కళ మీనింగ్ కూడా చెప్పాలి. అటువంటి వాడు దొరకపోతే అందరిని చంపేస్తానన్నాడు. మరి ఇతనికి దేవుడిచ్చిన జ్ఞానంతో అతను పోయి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఏం చెప్తాడు, ఇట్లా జరుగుతుంది, కరువు వస్తుందని చెప్తాడు. ఆ కరువు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా, అదంతా స్టోర్ చేసుకోవాలా, ధాన్యం పండించుకున్న తర్వాత ఇవన్నీ అడ్వైజులు ఇస్తాడు అనమాట. అంత గొప్ప స్థాయికి అతను మెచ్యూర్ అవుతాడనమాట. తర్వాత 4వది చూస్తే పర్సనల్ ఇంటిగ్రిటీ డెవలప్ అవుతుంది. అంటే వ్యక్తిగత యథార్థత. ఒక వ్యక్తికి యథార్థత ఉండాలి, లేకపోతే దేవుడు సంతోషపడ్డు. వ్యక్తిగత యథార్థత డెవలప్ అయింది. అతను బాగా డెవలప్ అయ్యాడు. అతనికి ఎంత యథార్థత అంటే పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ యజమానురాలికి అగేన్స్ట్గా ఏమీ చెప్పలేదు, రాజుకు అడ్వైస్ ఇస్తున్నాడు. కళలు యథార్థంగా ఉన్నట్టు చెప్పాడు. చిన్నతనంలో కూడా కళలు వచ్చినాయి. వాళ్ళ అన్నలందరూ తనకి సాష్టాంగ పడతారని, అమ్మ నాన్న కూడా సూర్యచంద్రులు కూడా సాష్టాంగ పడతారని ఇట్లా కళలు వచ్చినాయి. అవన్నీ కూడా అబద్ధాలు చెప్పకుండా ఖచ్చితంగా చెప్పాడు ఉన్నట్టు. మనం ఎంత యథార్థవంతులో చుట్టూ ఉండే వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా యథార్థతగా ఉంటే దానివల్ల ఇంకోసారి చెప్తున్నా, దేవుడికి మహిమ రావాలి. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దేవుడికి మహిమ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 5వ పాయింట్, యోగ్స్ ప్రివెంట్ అస్ ఫ్రమ్ సిన్నింగ్. పాపాలు చేయకుండా మనల్ని కాపాడుతుంది. ఒకసారి దెబ్బతిన్న వాళ్ళము తప్పులు చేయడానికి భయపడతాం, అందుకని ఇది యోగ్ కాపాడుతుంది. తర్వాత ఏ అవకాశం వచ్చినా ఈ యోగ్ మనల్ని ఉపయోగించుకోవడానికి, అంటే ఏదన్నా అవకాశం దొరికినప్పుడు పోగొట్టుకోకుండా
తప్పనిసరిగా దేవుడి మహిమార్థం వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా కష్టం వస్తే తప్పనిసరిగా పడిపోయే అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా మనము దేవుని వాక్యం మీద నిలిచి ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. ఇప్పుడు యోసేపు అక్కడ బానిసగా పోయినాడు. బానిసగా పోయినప్పుడు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు కోపంగా, దిగులుగా, వాళ్ళకందరికి దూరం చేశారే అని అట్లా అట్లా బాధపడుతూ ఉంటారు. కానీ ఆ విధంగా యోసేపు బాధపడలా. ఉన్న ఆపర్చునిటీస్, ఉన్న అవకాశాలని యూజ్ చేసుకున్నాడు. పొత్తిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యథార్థతతో ఉండి ఆ యజమానికి ఇష్టడయ్యాడు. తర్వాత చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల యజమానికి ఇష్టడయ్యాడు. చెరసాలలో ఉన్న మిగతా వ్యక్తులకు కూడా ఇష్టంగా ఉన్నాడు. ఖైదీలకు అందరికీ అడ్వైజర్గా ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ప్రస్తుత కాలంలో కరోనాతో అందరూ భయపడుతున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? అవకాశము ఉపయోగించుకోవాలి. అందరి కోసం ప్రార్థన చేయాలి. అందరికీ మన దేవుడి గొప్పతనం చెప్పాలి. మా దేవుడు మాట్లాడే దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు. తప్పనిసరిగా మనకు సాయం చేస్తాడు. ఆయనను ప్రార్థించుకుందాం. అవకాశం ఉంటే ఎవరికి సాయం చేయాలంటే వాళ్ళకి సాయం చేయాలి. మనం ఎవరికైనా పేదోళ్లకు డబ్బులు అప్పిస్తే అది దేవుడికి అప్పించినట్లే. ఆయన రుణం ఉంచుకోడు. మరి అటువంటి పనులన్నీ మనం చేయాలి అవకాశం ఉన్నప్పుడు. అయితే ఈ కాడి ఎందుకు మామూలుగా వాడతారంటే, ఒక చిన్న కొత్తగా ఒక కోడెదూడ వచ్చిందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడానికి కాడి వాడతారు. మనం కూడా మన జీవితంలో ఏమైనా తప్పులు చేస్తుంటే దేవుడు ఆ కాడి మోపి మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే జరుగుతుంది మన జీవితంలో. క్రమశిక్షణ కోసం కాడి వాడతాడు. మరి అటువంటి భారం మనం కూడా మోయడానికి సిద్ధపడాలి. అయితే ఇంత పెద్ద భారము మోయడానికి మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడే ఇస్తాడు. కష్టాల్లో నమ్మకత్వం కోల్పోకుండా దేవుడు శక్తి ఇస్తాడు. శోధనను జయించే శక్తి దేవుడిస్తాడు. తర్వాత ఎప్పుడన్నా మన పక్షాన్ని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించే శక్తి దేవుడిస్తాడు. దేవుడు కష్టాల్లో ఆయన మీద ఆధారపడడం నేర్పిస్తాడు. ఎప్పుడైనా కూడా ఇక్కడ కూడా మనం చదువుకున్నాం, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. మనం జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుడే చూసుకుంటాడు. ఆ భారం మోపింది దేవుడే కాబట్టి దేవుడే చూసుకుంటాడు అనే నిశ్చయితతో మనం ఎదురు చూడాలి. తర్వాత దేవుడి చిత్తానుసారం నడుచుకునేది కూడా నేర్పిస్తాడు. అయితే ఇవన్నీ విన్నాక అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఇవన్నీ ఏం ప్రయోజనము అని అనుకుంటే ఎన్ని మేళ్ళన్నీ కూడా చూసాము. అయితే ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి? ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి, కానీ అవన్నీ మన జీవితాల్లో అన్వయించుకోవాలంటే ఎక్కడ ఏం చేయాలి అని అంటే దానికి కూడా సమాధానం బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభు చెప్తున్నాడు. 11, 28, 29, 30 వచనాలు నేను చదువుతుండగా దయచేసి వినండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. ఈ కాడి ఎత్తుకొని నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తాను, నేర్చుకొనుడి. ఆ మాట అందరూ మిస్ అవుతూ ఉన్నారు. నా యొద్ద నేర్చుకొనుడి. యేసుప్రభు దగ్గర నేర్చుకోవాలి ఎట్లా కాడి ఎత్తాలా అనేది. యోసేపు జీవితంలో జరిగిన విషయాలన్నీ ఒకసారి యేసుప్రభు జీవితంతో కంపేర్ చేస్తే యోసేపు లాగా ఆయన కూడా శ్రమపడ్డాడు చాలా విషయాల్లో. ఆయన మానవుడిగా ఎందుకు వచ్చాడంటే మన శ్రమలన్నీ అర్థం చేసుకోవడానికి ఆయన సహించాడు, అనుభవించాడు. మరి ఆయనకు తెలియదు ఏమీ ఉండదు. ఆయన దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. ఆయన దగ్గర నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన శిష్యులకు నేర్పించాడు, మనకు కూడా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఎట్లా నేర్చుకుంటామంటే వాక్యం చదవడం ద్వారా నేర్చుకుంటాం, వాక్యం ధ్యానించడం ద్వారా నేర్చుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా వాక్య ధ్యానం అనేది మన జీవితంలో ఇంపార్టెంట్గా తీసుకోవాలి. వాక్యం ద్వారా నేర్చుకోవాలి. వాక్యం ద్వారానే మనకు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఈ కాడి అనేది చాలా బరువుగా ఉంటుంది. ప్రతి జీవితంలో ఏదో ఒక రకమైన కాడి ఉంటుంది.
మీరు మళ్ళీ మననం చేసుకోండి ఈ భారాలన్నీ ఎలా ఉంటాయో. అటువంటి భారాలు మన జీవితంలో కూడా ఉన్నాయి. అటువంటిప్పుడు మనము యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నా చేత కాదు ఈ భారం మోసేది, నువ్వే నా పక్షాన భారం మోయి అని చెప్పి యేసుప్రభుకి చెప్పి ఆయన ద్వారా మనము విశ్రాంతి పొందాలి. కాబట్టి ఈ ఉదయకాలం నా వింటున్న మీరందరూ కూడా తప్పనిసరిగా మీ కాడి మొయ్యాలి. మోయడం వల్ల మీ జీవితం మేలు జరుగుతుంది. మీరు క్యారెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత అది నేర్చుకోవడం ఎలాగూ అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఆయన నేర్పిస్తాడు. ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ కూడా ఈ వాక్యము విని బలపరచబడతారని నమ్ముతూ యేసుప్రభు నామంన మీకు అందరికీ వందనాలు చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, స్తోత్రం ప్రభువా, కృపామయుడా, మీకే వందనాలు తండ్రి. కాడి గురించి మాకు నేర్పించారు నాయన. ఈ కాడి ఎవరు మోపారంటే మీ వైపు చూసుకుంటూ మేము ఎదురు చూస్తే ఆ కాడి భారం అంతా మీరే మోస్తారని మాకు తెలిసింది నాయన. అవును తండ్రి, మేము ఈ విషయాలు తెలుసుకొని మీ మీద ఆధారపడేది నేర్పించమని, మీ దగ్గర నేర్చుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.